తులారాశి వారికి శుక్రగ్రహం యొక్క మార్పు ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ రాస్యాధిపతి అలానే అష్టమాధిపతి అయిన శుక్రుడు సప్తమ స్థానంలో ఉంటాడు. సప్తమ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? సప్తమ స్థానంలో ఉంటే వివాహాది శుభ కార్యక్రమాల్లో కొన్ని ఆటంకాలు జరగటం, దగ్గరకు వచ్చినట్టు వచ్చి సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవటం, బంధుమిత్రులతో విరోధ భావాలు కలగటం ఒకటి, భార్యాభర్తల మధ్యలో విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏదో చిన్న చిన్న విషయానికి చిలికి గాలివాన కావటం, ఇరుగు పొరుగు వారితో స్నేహ సంబంధాలు చెడిపోవటం, విదేశాలకి వెళ్ళలేకుండా కొంత పోస్ట్ పోన్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే పెళ్ళి అయిన వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ కొద్దిగా బంధుమిత్రులతోటి కొంత స్నేహబంధం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే భార్య తరపున చుట్టాలైనా భర్త తరపున చుట్టాల విషయంలో కూడా కొద్దిగా ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళాలి. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా అనుసరించి ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే శుక్రగ్రహం యొక్క మార్పు అనేది ఏదైతే సప్తమ స్థానంలో ఉన్నాడో వివాహాది శుభ కార్యక్రమాల్లో ఆటంకాలు కలగటం, ప్రేమించిన యువతీ యువకులు ఎవరైతే ఉంటారో ఆటంకాలు కలిగి గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే పెళ్లి చూపులకు వెళ్ళిన వాళ్ళు కూడా 1-2 సంబంధాలు తప్పిపోయి 3వ సంబంధం అనేది కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే విదేశాల్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళకు కూడా నష్టపరిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యార్థులు కూడా అధిక శ్రద్ధతోటి ఓపికతోటి శ్రమతో చదవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి విషయాన్ని కూడా కొంత ఆలోచన చేసి ఆచితూచి అడుగు వేసి ప్రతి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అంటే ప్రధానంగా ఏమిటి అని అంటే ఆలోచన సరళిలో మార్పులు ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా కొంత ఆకలింపు చేసుకొని ముందుకు వెళ్ళాలి. లైఫ్ను ఎలా లీడ్ చేయాలి, ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలని ఆలోచనలు చేసి ముందుకెళ్ళాలి. అక్కడ ఏదైతే సప్తమాధిపతి సప్తమ స్థానంలో శుక్రగ్రహం సంచారం వల్ల ఏదో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకుంటారు, బట్టలు కొనుగోలు చేయాలనుకుంటారు. ప్రతి పనిలో కూడా కొంత ఆలస్యమయ్యి వాయిదాలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆ వాయిదా పడకుండా చూసుకోవటం కూడా ఇంపార్టెంట్. ప్రతి దానిలో కూడా కొంత వాయిదా పడటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులకరమైన వాతావరణం రాకుండా చూసుకోవాలి. దీనివల్ల కొన్ని మార్పులు జరుగుతుంటాయి. అంటే గృహయోగం కొనాలనుకుంటారు, కొనలేకపోతారు. అలా ఆర్థిక పరంగా లాభాలు కావాలనుకుంటారు, లాభపడలేకపోతారు. ఉద్యోగంలో కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి సమస్యలు రాకుండా మీరు కొంత జాగ్రత్తగా ఉండి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. ఆ పరిహారంలో తప్పకుండా దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని దత్తపారాయణాన్ని చదువుకోవాలి. అలానే సూర్యుడిని శుక్రుడిని ఆరాధన చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆదిత్యాయ అంటే ఆదిత్యుణ్ణి మీరు ఏదైతే సూర్యభగవాన్ ఆరాధన చేయాలి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతువే నమః అనే మంత్రాన్ని చదువుకొని నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయడం వల్ల కూడా మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి.